Hey friends, welcome to my channel Infomania by Viharika. మనకి వచ్చిన బ్రేకింగ్ న్యూస్. టిక్టాక్ ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయబోతుంది. టిక్టాక్ నే కాదు, ఇంకా చైనీస్ యాప్స్ అయిన మొత్తం 59 అప్లికేషన్స్ ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఇంట్రో చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో అడిగిన లాంటి క్వశ్చన్ ఈ రోజు కూడా ఒకటి చూద్దాం. అది మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. టిక్టాక్ యాప్ గురించి ప్రస్తుత రోజుల్లో తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరూ లేరు. పరిచయం అవసరం లేని ఒక చైనీస్ అప్లికేషన్ అది. అటు భారత్ చైనా సరిహద్దు వివాదాల వల్ల మరియు కరోనా వల్ల దేశంలో చైనీస్ ఉత్పత్తులు వాడకూడదని మరియు చైనీస్ యాప్లను నిషేధించాలని పెద్ద ఎత్తున బాయ్కాట్ చైనా క్యాంపెయిన్ కొనసాగింది. చైనా వస్తువులను బహిష్కరించాలని దేశంలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించింది. వీటిల్లో టిక్టాక్, యూసీ బ్రౌజర్, వీచాట్, క్లబ్ ఫ్యాక్టరీ, షేర్ ఇట్, బ్యూటీ ప్లస్, ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆ యాప్స్ యొక్క నేమ్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, ఒకసారి చూడండి. అయితే ఎట్టకేలకు చైనాకు బుద్ధి చెప్పేందుకు మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అసలు ఇలాంటి యాప్స్ వల్ల యూజర్స్ యొక్క డేటాకి ప్రైవసీ లేకుండా పోయింది మరియు యూజర్స్ యొక్క పర్సనల్ డేటా దొంగతనానికి గురి అవుతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. సో అలా ఇంకా యూజర్స్ యొక్క ప్రైవసీ ఇష్యూస్ వల్ల వీటన్నిటిని బ్యాన్ చేస్తున్నట్లు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అది ఒక్క రీజనే కాకుండా కరోనా వల్ల అని చెప్పొచ్చు, ఇంకా బోర్డర్ దగ్గర జరిగిన క్లాష్ వల్ల అని కూడా చెప్పొచ్చు. సో ఇక నుంచి మన ఇండియన్ కంపెనీస్వి ఇండియన్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ ఎక్కువగా యూజ్ చేయడానికి మొగ్గు చూపటం స్టార్ట్ చేశారు చాలా మంది. ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏం చెప్పిందంటే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A కింద వీటిని ప్రైవసీ ఇష్యూస్ వల్ల బ్యాన్ చేస్తున్నామని. సోర్సెస్ ప్రకారం చూసుకుంటే మాత్రం గవర్నమెంట్ గూగుల్కి మరియు యాపిల్కి వాళ్ళ యొక్క అప్లికేషన్ స్టోర్స్లో వీటిని రిమూవ్ చేసేయాలని కూడా ఆదేశించిందంట. మరియు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి వాళ్ళ యొక్క నెట్వర్క్స్లో ఈ అప్లికేషన్స్ యొక్క యాక్సెస్ని బ్లాక్ చేయమని చెప్పటం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా PUBG గురించి అయితే మనకి ఇంకా న్యూస్ ఏం రాలేదు, ఎందుకంటే అది కంప్లీట్ అఫీషియల్ చైనీస్ అప్లికేషన్ కాదు కాబట్టి దానిపైన ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఆ అప్లికేషన్స్ అన్నీ బ్యాండ్ అనే న్యూస్ వచ్చినా అది ఇంప్లిమెంట్ అవ్వడానికి కొన్ని అవర్స్ పడుతుంది కాబట్టి మనకి అనిపించవచ్చు ఇంకా నా అప్లికేషన్ స్టోర్లో అది కనిపిస్తుంది, ఇంకా నేను యూజ్ చేయగలుగుతున్నానని. అదే దీనికి రీజన్. అయితే ఇప్పటికే టిక్టాక్ మరియు కొన్ని యాప్స్ మనకి యాప్ స్టోర్స్లో కనిపించకపోవటం మనకు తెలిసిన విషయమే. మరియు ఆ టిక్టాక్ని కంప్లీట్గా బ్యాన్ చేసినట్లు మనకు ఈజీగా కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఇది అంతా జరగడానికి కొంత టైం పట్టినా టిక్టాక్ మరియు 58 చైనీస్ అఫీషియల్ అప్లికేషన్స్ని బ్యాన్ చేస్తున్నట్లు స్టేట్మెంట్ రిలీజ్ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. దీనివల్ల మనకు మన ఇండియన్ యాప్స్ చాలా ప్రమోట్ అవుతాయి అండ్ అది ఒక మంచి డెసిషన్ అని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ గురించి మీకు ఏమనిపిస్తుందో వెంటనే కామెంట్ చేసేయండి. ఈరోజు క్వశ్చన్: ఒక కపుల్ సండే ఈవినింగ్ అలా బయటికి వెళ్తారు. అయితే దారి మధ్యలో ఒక నది దగ్గర కార్ ఆపి హస్బెండ్ వైఫ్ని చంపేస్తాడు. చంపేసి అక్కడ ఆనవాళ్ళు ఏమీ లేకుండా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని మరీ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన ఒక 2 అవర్స్కి పోలీస్ వాళ్ళు హస్బెండ్కి కాల్ చేసి మీ వైఫ్ని ఎవరో మర్డర్ చేశారో మీరు వెంటనే రావాలి అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన హస్బెండ్ని వెంటనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అసలు పోలీస్ వాళ్ళకి ఎలా తెలిసింది వాళ్ళ హస్బెండే వైఫ్ని మర్డర్ చేశారు అని? సో ఇది ఈరోజు క్వశ్చన్. కానీ ఈసారి ఆన్సర్ మాత్రం మీరు గెస్ చేసి చూడండి. మీ ఆన్సర్స్ని కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ రిడల్కి ఆన్సర్ నేను చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మరి మ్యాటర్. దట్స్ ఆల్ ఫర్ టుడే.
By the way, stay home and stay safe. And don't forget to like, share and subscribe to my channel Infomania by Viharika. Thank you for watching.